అందరికీ నమస్తే. పేదలకు భూదాన్ భూములు మేము అధికారంలోకి రాగానే ఇస్తామంటుంది కవితమ్మ. మేము అధికారంలోకి అంటే మళ్ళీ వీళ్ళు అయ్య కావచ్చునా లేకపోతే ఈమె కావచ్చునా? మరి దాని మీద క్లారిటీ అయితే నాకు తెలియదు. ఆమె ఏమన్నది, మేము అధికారంలోకి రాగానే ఇస్తామంటే మరి ఈమెనో వీళ్ళు అయ్యనో నాకైతే తెలియదు. 1,74,000 ఎకరాల ప్రభుత్వ భూములపైన పెద్దల కన్ను పడిందంట. 1,74,000 ఎకరాల భూములపైన పెద్దల కన్ను పడింది. అంటే ఇప్పుడు వీళ్ళు అయ్యేది, వీళ్ళు అన్నది, వీళ్ళ బావది, ఈమెది అప్పుడు ఏం బాలే కానీ ఇప్పుడు పడ్డది. ఇంకా పేదల ఇల్లు కూల్చిన అధికారులపై కేసులు పెట్టాలని కవిత అంటుంది. నిరాహార దీక్షలు విరమణ. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటే, మరి అది నిజమో అవద్దమో మీరే చెప్పాలి వీడియో చూసినాక. కానీ నిరాహార దీక్ష అంట విరమించుకోరంట. ఎట్లా విరమించుకుంటారు? 700 కుటుంబాలకు సంబంధించిన 700 ఇండ్లు కూలగొట్టారు. 700 ఇండ్లు కూలగొట్టి 311 మందికి పట్టాలు ఇచ్చారు. 100 గజాల భూమి ఉన్న ఇల్లును కూలగొట్టి 75 గజాల భూమికి మాత్రం పట్టాలు ఇచ్చారు. అది కేవలం 311 మందికే. 700 చిల్లర ఇళ్ళ మంది గులగొడితే 311 మందికి ఇస్తే ఇంకెంతమందికి ఇవ్వాలి? మరి అలా పరిస్థితి ఏం కాదు. అప్పుడే మరి మీరు నిరాహార దీక్ష విరమించుకుంటే ఎట్టయితుంది? మరి నిమ్మరసం దాగంగానే అయిపోయిందా? 100 గజాల భూమి గుంజుకొని 75 గజాల భూమి ఇచ్చిరు. కుండలు పెట్టి బిందెలు మింగినట్లేదు ముచ్చట. కుండలు పెట్టి బిందెలు మింగినట్టు సంగతి. 100 గజాలు గుంజుకొని 75 గజాల భూమి ఇస్తే దానికి అబ్బా మంచిగా జరిగిందనంట వీళ్ళంట నిరాహార దీక్ష అంట మానేసిరంట. మళ్ళీ అదేంది 1,74,000 పేదోళ్ళ భూములపైన కన్నుబడింది అని ఈమె చెప్తుంది. ఇవాళ కొత్తగా ముచ్చట ఇన్నొద్దుల దాకా పడకుండా వచ్చిన. మళ్ళీ ఇంకోటి ఏమంటుంది ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 311 మందికి పట్టాలు ఇచ్చినాం కదా, మిగతా 400 చిల్లర మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. కానీ ఏడిస్తాం అంటే వాళ్ళ ఊర్లల్లో ఇస్తాం. అంటే ఇప్పుడు బతుకు తెరువు లేక ఏం చేస్తారంటే కొంతమంది ఒకడ బత్తందుకు పోతారు. ఒక ఆయనకు బద్దెరు ఉందనుకో, బద్దెరు ఉన్న కాడ ఇల్లు కట్టుకుంటే వాటి మీద మీ కన్ను పడి ఆ ఇల్లు ఊళ్ళో కొడుతుంది. మళ్ళీ ఏడిస్తాం ఇల్లు అంటే ఆ ఊళ్ళో ఇస్తారంట. ఆ ఊళ్ళో బతుకు తెరువు లేకనే ఖమ్మం కదా పోయింది. అలా ఊరిలో బతుకు తెరువు లేక ఖమ్మం వద్దాని పోయిండు. ఖమ్మంలో ఇల్లు ఊళ్ళో కొట్టి ఇంకో దగ్గర ఇల్లు ఇస్తాయంటే అది తీసుకుంటున్నా. మరి ఇంకా ఏమన్నా చాలా పనులు బిజినెస్ చేసుకుంటూ మరి ఈ బిజినెస్ పోయి మళ్ళీ కొత్తగా చాలు చేసుకోవాలన్నా. ముందుగా ఇంకో పని ఏం చేశారంటే, ఈ 62 ఎకరాలు ఏదైతే ఉందో 30 ఎకరాలు ఏమో గవర్నమెంట్ భూమి, 32 ఎకరాలలోనేమో పేదోళ్ళు ఇల్లు కట్టుకోరు. ఈ 32 ఎకరాలల్లో అక్రమార్కులు చాలా మంది తయారయ్యారని ఉద్దేశంతో ఇల్లు కూలగొట్టినామని చెప్పారు. పక్కయినూరి అక్రమంగా కట్టిరని 32 ఎకరాల ఇళ్ళని కూలగొచ్చారు. మరి అదే 32 ఎకరాలలో మళ్ళీ ఇవాళ 311 మందికి మళ్ళీ ఇవాళ ఇచ్చారు. మరి ఆ అక్రమార్గమేనా మళ్ళీ సక్రమార్గంగా మళ్ళీ మీరు ఇల్లు కట్టిస్తున్నట్టు? అంటే మీకు నచ్చకుంటేనేమో కూలగొడతారు, గిట్టనే ఈలో వచ్చి ధర్నాలు చేసి వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి జనాలకంతా మలాంటి వాళ్ళు పరిచయాలు చేస్తారు కదా, మళ్ళీ ఇల్లు కట్టిస్తామంటారు. అయితే కూలగొట్టేది మీ వంతే, కట్టించేది మీ వంతే. మళ్ళీ ఆయన అక్రమాలు ఎట్టమైనాయి, ఇవాళ సక్రమాలు ఎట్టమైనాయి. మరి ఆయన అక్రమం అవుతుంది, ఇవాళ సక్రమం అవుతుంది. మళ్ళీ ఇవాళ ఎట్టయినట్టు మరి లెక్క ఈ 311 మందికి ఎట్టించినట్టు మరి అక్రమమే కదా. పోతే మా అందరికి ఎత్తేయాలి, అడికెళ్ళి ఎత్తేసి ఇంకొక ఆడిచ్చే ఉపాయం చేయాలి. అంటే ప్రభుత్వానికి ఎట్ట నచ్చితే గట్ట. సరే 32 ఎకరాల భూమి గిట్టుంది, మరి ఇంకా 30 ఎకరాల భూమి ఉంటుంది కదా, అది మొత్తం 62 ఎకరాల భూమి. ఇంకా 30 ఎకరాల భూమి ఈ తుమ్మలకు సంబంధించిన వాళ్ళు అంతా కబ్జా పెట్టిరు. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళని కూడా ఎలగొచ్చిరు, అడికెళ్ళి వాళ్ళని నిలగొట్టారు. ఎందుకంటే వాళ్ళు తుమ్మల సోపతిగాళ్ళు, చంద్రబాబు నాయుడు సోపతిగాళ్ళు. వాళ్ళ సోపతిగాలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చిన సాగు ఏంటంటే పేదోళ్ళకి వచ్చింది సాగు. నిన్నమన్నటి దాకా బుడబుడ్డ పిల్లల్ని ఎండనక వానంటే వానకాలం ఏం కొడుతుంది, ఎండ గాలి బీలు పెట్టి పోరగాళ్ళని ఉయ్యాల ఊపుకుంటే చెట్ల కింద కూర్చొని మమ్మగా నువ్వుకోరా మయ్యగా నువ్వుకోరా అని ఉప్పిడి ఉపాసం ఉండి పోరగాళ్ళని దాదుకుంటుండే తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఇల్లు కూలగొడుతుంటే కాళ్ళేళ్ళు మొక్కి మమ్మగాని ఒక్క 10 నిమిషాలు ఆగురి మా ఇల్లు చూసుకొని వస్తామంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దగ్గర 700కు పైన ఉన్న ఇళ్లను కూలగొట్టి 311 మందికి పట్టాలు ఇచ్చి అవి 75 గజాలే 100 గజాలు గుంజుకొని ఇచ్చిరంటే మరి ఎట్ట న్యాయం జరిగినట్టు? మరి వీళ్ళు ఎట్ట దీక్ష విరమించినట్టు? ఈ సంగతి కూడా 5 రోజుల కిందనే మాకెరక. దాదాపుగా 5 రోజుల కిందనే వీళ్ళు ఎంతో కొంత పని చేస్తారన్న సంగతి మాకెరికే. ఇదే ముచ్చట కవితమ్మ తెలుసుకుంది. ఇవాళ కాకుండా ఇక 4 రోజులకైనా వీళ్ళు ఇస్తారు. ఇక నేను పోయి ఎంతో కొంత ఆడ యాక్షన్ చేస్తే నా పేరు కొద్దిగా అంత బయటకు వస్తుంది, నాకు కూడా కొద్దిగా క్రెడిట్ దక్కుతుంది అనుకొని పోయి నేను చిన్నగా టెంట్ వేసి కూర్చుంది. ఇవాళ నిమ్మరసం దాగి బయటకు వచ్చింది. ఓ కవితక్క, నేను ఒక మాట అడుగుతున్నా.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 700 ఇళ్ళు కూలగొట్టిరు, 311 మందికి పట్టాలు ఇచ్చిరు, ఇంకా 400 మందికి ఇందిరా మిల్లు ఇస్తామన్నారు. అదంతా ఓకే ముచ్చరాలు తీసుకోరో తర్వాత భాగంగానే నువ్వు ఏం చేయ అంటే నిజంగా జనాల పక్షాన ఉన్నావు, ప్రజల పక్షాన ఉన్నావు, నా అధికారం రాగానే అందరికీ పట్టాలు ఇస్తాను అంటున్నావు కదా. ఒక పని చెయ్యి. రేవంత్ రెడ్డి సర్కారు రాకముందుకు ఏం చెప్పిందంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాల గురించి చక్కగా అంబేద్కర్ విగ్రహం కాడిపోతావో, మరి ఓయి కాడిపోతావో, కేవీ కాడిపోతావో, వాళ్ళు పట్టణంలో ఏనాడు ఒక టెంట్ వేసుకొని కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాకా నేను ఈ టెంట్ కిందకి వెళ్ళి లేవను. 2 లక్షల ఉద్యోగాలు వచ్చుడా కవిత సచ్చుడా అని ఒక స్టేట్మెంట్ మీ అయ్యానులే. తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనిలే గట్టిన స్టేట్మెంట్ ఇచ్చే ఉపాయం చేయి. దెబ్బకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మొత్తం నీకే ఓటేస్తారు. వేయరా నిరుద్యోగులారా? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల వేస్తాయంటే నిరుద్యోగులు మొత్తం నీకు ఓటేయరా? గాడ కూసోపోయి బరాబరిగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని గాడ కూసోవాలి. ఈడ సగం న్యాయం జరగపాయే, అప్పుడే నిమ్మరసం తాగి అయిపోయిందని బయటికి వెళ్తీవి. మరి ఈ నిరుద్యోగుల గురించి కూడా కొట్లాడరాదు? నీకు అధికారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రజల పక్షాన కొట్లాడినాక, ప్రజలు నిన్ను మెచ్చినాక, నెక్స్ట్ మళ్ళీ 2.5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లు వచ్చినాక, నువ్వు ఏదో పార్టీ ఎంచుకున్నాక, ఈ గుమ్మాయి చక్కాయని అంతా గూడుకున్నాక గెలిస్తావేమో. అయితే నువ్వే అయితేవేమో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏమో గుర్రం ఎగరవచ్చు అనే సామెత ఉంటుంది కదా. అయితేవేమో రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అవుతారు అనుకుండా. తెలుగుదేశం పార్టీలో ఉండే, తెలుగుదేశం పార్టీకి వెళ్ళి చిన్న చిన్న కాంగ్రెస్లో పడి కాంగ్రెస్లో చిన్నగా పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు కూడా అయితేవేమో. నీ అదృష్టం పెట్టుందో దేవుడు నీకు నువ్వు రాసిన రాత అయితేవేమో. కానీ మరి ప్రస్తుతానికి ఇంకా విద్యార్థుల తరఫున కొట్లాడే ఉపాయం చేయి. టెంట్ వేయి, బరాబరి టెంట్ వేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఆడబెట్టు అని చెప్పి మళ్ళీ చెప్తున్నా. 2 లక్షల ఉద్యోగాలు వచ్చుడా కవితమ్మ సచ్చుడా అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చే ఉపాయం చేయి. నా సామిరంగా యావత్ తెలంగాణలో ఉన్న యువత మొత్తం నీ వెనకంగానే వస్తుంది. గసటువంటి పని చేసి ఉపాయం చేయి. కానీ ఈడ సగం చేసి కొద్ది సగం పని పూర్తిగా కాగానే పని అయిపోయిందని ఆడికి లేచి ఈడదాకా వస్తే ఎటపాడవుతుంది? ఆల్రెడీ ఈమెకి ఎరికే ఇవాళనో రేపో గవర్నమెంట్ వాళ్ళు ఈ పని చేస్తారు. కొంతమందికి పట్టాలు ఇస్తారు, కొంతమందికి ఎంతో కొంత జోలపాట వాడతారు. ఈ సంగతి ఎరుకున్న ముచ్చరే. కానీ ఆ లోపే పోయి నేను కూడా జరంత ఆలదికి మాట్లాడితే ఏమనుకో ముందో కాకపోతే 10 మంది అన్న మారి నాయకంగా రారా అనుకొని దురుద్దేశంతో పోయినట్టు వచ్చింది ఆడికి. కానీ ఇక దురుద్దేశంగా అక్కడ మంచి ఉద్దేశం ఎందుకుంటుంది నీకు? కానీ మరి 311 మందికే ఎట్టిస్తావు రేవంత్ రెడ్డి? మొత్తం 700 చిల్లరాయ, మరి 700 మందికి ఇవ్వాలా నానాలగా? ఆ మాట అనలే. మరి 100 గజాల జాగా గుంజుకొని 75 గజాల జాగా ఎట్టిస్తున్నావు రేవంత్ రెడ్డి అని అడగాల కదా. అట్లా అడగకుండా గీడికే ఒప్పుకొని వస్తేవి. మరి గిదెట్ట లెక్క అవుతుంది? మళ్ళీ ఇది కూడా అడగాలి కదా. అప్పుడేమో అక్రమంగా ఇటువి ఇవ్వాలి, మరి నువ్వే కట్టిస్తుంటివి. మరి ఇదెంతవరకు కరెక్ట్ అని తుమ్మల నాగేశ్వరరావునో లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డినో రేవంత్ రెడ్డినో బట్టి విక్రమార్కనో అడగాలి కదా. అడగవైతివి? అడగాలి. ప్రతిపక్ష నాయకురాలిగా నువ్వు ఉండాలి, ఎదగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కూడా ముఖ్యమంత్రి కావాలంటే వేరే సమస్యల మీద కూడా ఉన్నాయి కదా, ఆ సమస్యల మీద కూడా కొట్లాడే ఉపాయం చేయాలి. అంతేగాని నాకు నచ్చిన కాడికే పోతా, అన్నిటి కాడికి నేను పోను అని అనుకుంటే ఎట్ట పాడవుతుంది? అవునా కదా? ప్రజలారా చెప్పురి.